నైసా రావచ్చా వేరే వాళ్ళు ఎవరైనా విజిట్ కి? నువ్వు చెప్పే పళ్ళు పులుసు గారిపోయింది ఎక్కేసరికి, పులుసు గారిపోయింది. చాలా బాగుందా? ఇంకా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ తెలుగు గర్ల్ పల్లవి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తే మేమైతే మహబూబాద్లో నందనం అనే ట్రెక్కింగ్ అయితే పడ్డదనమాట. చాలా బాగుందంట వ్యూ చూడడానికి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మా ఫ్యామిలీతోనే. మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంతకీ మర్చిపోయా, మీరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగుండాలి అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. 1 month అయిందంట నందనం మనం స్టార్ట్ అయ్యి. అందువల్లే మా పిన్ని వాళ్ళు అయితే ఇప్పుడు మాతోనే ఫస్ట్ టైం కూడా, వాళ్ళు కూడా మా బదుల్లోనే ఉంటారు అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూడండి. రెడీ అయితే ఇక్కడ ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం ఆటో కోసం. అయితే మేము మా తమ్ముడు అనమాట, మా చిన్న తమ్ముడు, మా పెద్దోడు ఇంకా లోపల ఉన్నాడు, రాలేదు, వాడు రెడీ కాలేదు ఇంకా. ఇక్కడ నిలబడ్డలు మా ఊళ్ళే, మా పిన్ని, మా అమ్మమ్మ, మా అత్తయ్య. సో అక్కడ కూర్చున్నారనమాట, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తారట, ఇంకా ముగ్గురు ఎక్కించుకొని వచ్చిండు వాడు. నేనైతే ఎక్కనని చెప్పి ఆటోలో అయితే ఎక్కేసిన ముందు. మీరు ఎప్పుడైనా ముందు కూర్చున్నారా? నేనైతే ముందు ఊళ్ళల్లో కూర్చుంటాం కదా, మా ఊళ్ళది అనమాట ఆటో, అందుకని ఇంకా ముందైతే కూర్చున్నాను. నేను ఇటు మా పిన్ని వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే వెనకాల కూర్చున్నారు. మీరు వాకింగ్ రోడ్లు అయితే స్టార్ట్ చేయలేదు అనమాట. ఇది పడి 1 month అయింది కదా, ఇంకేం చేయలేదు అనమాట. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా చేసినాకైతే బాగుంటుంది కావచ్చు, ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది కావచ్చు. ఫస్ట్ అయితే రాంగ్ రూట్ వెళ్ళాం. అంటే 5-6 రోడ్స్ ఉన్నాయి అనమాట. ఏ టైం క్లారిటీగా పాయింట్లు పెట్టలేదు వాళ్ళు. పాయింట్స్ తెలుసుకొని ఇంకా వేరే వాళ్ళు రిటర్న్ అవుతుంటే అట్లా 3-4 రూట్లు వెళ్ళి బుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే రూట్ దొరికింది. ఇంకా రూట్లో అయితే నడుస్తున్నాం అనమాట. ఇంకా అయితే స్టార్ట్ అయినా మేము. మాల్ చూడండి, ఎవరి ఫొటోస్ వాళ్ళే, ఎవరి వీడియోలు వాళ్ళే. ఇంకా చిన్న తమ్ముడు అయితే ఉరికొస్తుండు, ఏమంటాడు చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం సత్య? మనం ఇప్పుడు హైయెస్ట్ వ్యూ పాయింట్ మా మహబూబాబాద్లో. ఏంటిది? అక్కడ నుంచి చూస్తే మొత్తం కవర్ చేయొచ్చట, సిటీ మొత్తం కవర్ చేయొచ్చట. సో మా తమ్ముడు కనపడతాడట, వాడు మొత్తం కవర్ చేయొచ్చు, ఏ బిల్డింగ్ అయినా కవర్ చేయొచ్చు అని ఇప్పుడు మేము చూడడానికి చెప్తున్నాం. హాయ్ చెప్పు పప్పు. నమస్తే. మా పెద్ద తమ్ముడు తానైతే అయిపోయింది. జీవితం అంటే పోరాడడం అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాల్సి వస్తుంది ఎక్కాలంటే, చాలా కష్టంగా. అటు చూపెట్టు. ఇట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, ఇట్లా. అది రాంగ్ రూట్ అనుకుంటా. మన అడ్వైజర్ వీళ్ళైతే మా వాళ్ళే, మా అత్త, మా అమ్మమ్మ, మా పిన్ని, మా చిన్న పిన్ని. మా పెద్ద పిన్ని ఆడ ముచ్చట్లు ఎత్తుంది, ఎవరిని అడుగుతుంది అనమాట, పోవడానికి సేఫ్ అయినా కాదా అని. దానికి ముందే భయం అనమాట. వీళ్ళైతే చెప్తారు. మా అమ్మమ్మ చూడండి ఉంది గాయస్, చూడండి ఎక్కుతుంది మా అమ్మమ్మ అయితే. ఇది చూస్తే మాకే మోసం వస్తుంది. సో అక్కడ మనం వెళ్ళే పాయింట్ అయితే అక్కడికి వెళ్తున్నాం మనం. ట్రెక్కింగ్ అనమాట. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ దాకా. గుట్ట అయితే పైకి ఎక్కాలి. చాలామంది అయితే ఉన్నారు అనుకుంటా. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. పోయమ్మ దమ్ము వస్తుంది కదా బాబు. ఇప్పుడే రాను అంటుంది మా అత్తమ్మ అయితే. ఇంకా మా అమ్మమ్మ అయితే హుషారు ఉంది, నాకన్నా హుషారు ఉంది మా అమ్మమ్మ అయితే. ఉరుకుదాం పాప అంటుంది. మన మహబూబాద్లో నందనవనంకి అయితే వచ్చేసాము. పైకి అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే. వీళ్ళు డేంజర్ చెప్తారు, ఎక్కడికి రాదు, మీరు డ్రాప్ అయిపోండి అని చెప్తారు. బట్ మేమైతే స్టిల్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఫుల్ ఫారెస్ట్లో ఉన్నాం అనమాట మేమైతే. ఇప్పుడు చెప్పులు ఇడిచి అయితే పోదాం అనుకుంటున్నాం మేమైతే. ఈ సందులోకి వెళ్ళి అయితే వెళ్ళాలట. ఈ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో సందుల నుంచి వెళ్ళాలంట. ట్రెక్కింగ్ మామూలుగా లేదు కదా, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఫుల్ ఫాస్ట్ ఉందిరా బాబు. మనం
ఆ డిస్టిక్లో అయితే ఇది ఒక్కటే అంటే ట్రెక్కింగ్ అని ఆ డిస్టిక్ ఏరియా అనమాట. ఇది మహబూబాద్లోనే, ఇంకా మహబూబాద్లోనే ఒక 1 కిలోమీటర్ లోపలికి అనమాట. లోపలికి వెళ్తే ఇదైతే ఉంటుంది అనమాట ట్రెక్కింగ్ ఏరియా. మంచిగా ఉంది, కాకపోతే డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా మంది విజిట్ అవుతారు ఇప్పటికే, ఇంకా మస్తు మంది విజిట్ అవుతారు. వీళ్ళందరూ విజిటర్లే. ఇంకా మా వాళ్ళు అయితే వెనకాలనే ఉన్నారు ఇక్కడ. అటు ఇటు పిన్ని వచ్చిందా, పెద్ద పిన్ని. సో ఇట్లయితే ఎక్కాలి. వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా మేము కొంచెమే పైకి ఎక్కినాం, ఇంకా మొత్తం ఎక్కాలి. మొత్తం ఎక్కినాక చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడైతే చిన్న చెరువు కూడా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మంచిగా క్లియర్గా అనిపిస్తుంది. ఇంకా మొత్తం గ్రీనరీ అనమాట. ఇంకా మా తమ్ముడు మా పిన్ని అయితే వస్తారు అనమాట. ఒక 5 minutes. ఇప్పుడు వీళ్ళు పాయింట్లు ఏం పెట్టలేదు. ఇప్పుడైతే కొత్తగా మీరు ఎవరైనా వస్తే పాయింట్లు కొంచెం పెట్టినాక అంత క్లియర్ అయినాక రండి. అయితే రెస్పాన్సిబిలిటీ చాలా కష్టంగానే ఉంది. మేమైతే చెప్పులు ఇప్పి అయితే కింద చెప్పులు ఇప్పి వచ్చినాం అనమాట. అది మ్యాటర్. వ్యూ పాయింట్ చాలా బాగుంది. మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది గాయస్ మీకోసమే. మొత్తానికి అయితే రీచ్ అయినాం. ఇక్కడైతే స్టెప్స్ పెట్టిల్లనమాట. బాగుంది. ఇక్కడైతే మంచిగా చల్లగాలి వస్తుంది. 3 floors అయితే కట్టాలన్నమాట. పైన కింద ఇంకా కింద ఉంటుంది కూర్చోడానికి అయితే. మంచిగా రెయిన్ వచ్చినా ఎప్పుడు వచ్చినా అలా పోయి కూర్చోవచ్చు. మంచిగా కూర్చోడానికి అయితే మంచిగానే ఉంది. ఇంకా పైకి వెళ్తున్నాం మేము. ఫస్ట్ పైన చూసినాక తర్వాత కిందికి వచ్చి చూద్దామని చెప్పేసి. ఇదైతే వ్యూ అనమాట. పక్కన మొత్తం చెట్లే అనమాట. చూస్తే అంత పెద్దగా అనిపించలే, బట్ ఎక్కుతుంటే చాలా పెద్దగానే కొండపైనే ఉంది. ఇదైతే బాగానే కట్టిల్లు అసలు. భలే ఐడియా. అక్కడ నుంచి అట్లా 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 ఇప్పటికి ఇంత పైకి వచ్చాము. ఇప్పుడైతే మనము దీని గురించి అయితే రివ్యూ తీసుకుందాం. నందనవరం గురించి అయితే రివ్యూ తీసుకుందాం. ఇక్కడ ఇంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళనైతే నైసా రావచ్చా వేరే వాళ్ళు ఎవరైనా విజిట్ కి? నువ్వు చెప్పే పళ్ళు పులుసు గారిపోయింది ఎక్కేసరికి. పులుసు గారిపోయింది. చాలా బాగుందా? ఇంకా ట్రై చేయొచ్చు. మా అమ్మమ్మ విందాం మనం కామెంట్స్. మా అమ్మమ్మ చెప్తుంది ఇప్పుడు దీన్ని విజిట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. చెప్పు ఎట్లా ఉందా అమ్మమ్మ? బాగుందా? నీకు వ్యూ ఎట్లుంది? నీకు నచ్చిందా నేచర్ లాగా? నాకు అని చెప్పరాదు, గాలి అనిపించింది. గాలి వాతావరణం అన్ని మంచిగా ఉన్నాయి. అందరు వచ్చి చూడవచ్చు. మంచిగా నచ్చిన ఫ్రీగానే అంటే 20 రూపీసా? ఈచ్ 20 రూపీస్ తీసుకుంటారు. కానీ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చల్లగాలి ఇట్లా హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అంటే ఎట్లాగో ఊర్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాగో నేచర్ అలవాటు కాబట్టి సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేరు. బట్ మా అమ్మమ్మ కష్టపడి ఎక్కింది ఇక్కడ దాకా. సో మా అమ్మమ్మ గ్రేట్ కదా. మా పిన్ని చెప్తుంది అనమాట. చెప్పిపోయింది నీకు ఎలా అనిపించింది? మా పిన్నికి అయితే ఫుల్ షై అనిపిస్తుంది అంట. మహబూబాద్ దగ్గరలో ఉన్నవైతే వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది వ్యూ అయితే. వ్యూ పాయింట్ నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఫ్లోర్ అనమాట. ఫస్ట్ సెకండ్ అనమాట. ఇది సెకండ్లో ఇట్లా కూర్చోవచ్చు అనమాట. మంచిగా ఉంది కూర్చోడానికి. ఇక్కడ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు మొత్తం అయితే. మా చెల్లి అయితే నన్ను ఆగం చేస్తుంది. ఈ కొండల పంటి నడిపిస్తుంది చూడడానికి. కింద పడితే కథం పీస్ పట్టు పత్తి లైట్ అంటుంది అది. నా పానం మీదకి లైట్ తెస్తాను. నా చెప్పులు పట్టుకురమ్మనరా. నిలువుకుంది. బాగానే ఉంది అమ్మ. పైన చల్లగా వస్తలే గాలి. మా గ్యాంగ్ అనమాట. ఇగో మావాడు అలసిపోయాడు. మావాడు ఫస్ట్ పోతుండే. మా తమ్ముడు పెద్ద తమ్ముడు అయితే టీం కోసం ఇంకొక కాడ కూడా బాగా గట్టిలు అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఒక 5 minutes కూర్చొని మా పిన్ని వాళ్ళు ఎక్కలేదు కదా, వాళ్ళది కూడా చూద్దాం ఎట్లే వాళ్ళ రియాక్షన్ ఏంటిదో. ఇక్కడ నుంచి చూడండి ఎంత హైట్లో కనబడుతుందో మనకు. అక్కడ పోయినాక చల్లగాలి బాగుంది. వ్యూ అయితే చూడొచ్చు మంచిగా. ఇంకా నేను క్యాప్చర్ చేయలేకపోయినా రెయిన్ వచ్చేటట్టుందని చెప్పేసి మేము దిగిపోయినాం తొందరగా. ఇంకా మా ఊళ్ళు వీళ్ళందరూ మా పెద్ద పిన్ని, మా అమ్మమ్మ, మా చిన్నమ్మమ్మ, మా అత్తమ్మ, మా పిన్ని. మమ్మల్ని తీసుకొచ్చిందే మా పిన్ని. ఎట్లుంది ఇలా మీకు ట్రిప్ నందనవనం? ఎట్లా అనిపించింది? ఏమైతే భయపడి ఎక్కలేదు, నిచ్చిన భయపడి. మా పిన్ని ఉత్తిదే డిష్. మా తమ్ముడు ఎక్కలేదు డిష్. మా అమ్మమ్మ అయితే ఎక్కింది. మీరు కూడా విజిట్ చేయొచ్చంట.
20 రూపీస్ ఈచ్ వన్. చల్లటి గాలి, వెదర్ అయితే బాగుంది. మా అమ్మమ్మ కూడా ఎక్కలే, ఈడికైతే ఎక్కింది, ఇది దగ్గర ఉందని చెప్పి కామెంట్స్. మా పిండి చూసిన లాస్ట్ డేలో మాదైతే పంచ్ మామూలుగా లేదు. ఇక మా తమ్ముడు ఇక మధ్యలో కూర్చున్నాడు. క్లాక్కే క్లోజ్ అంట. మేమైతే ఇక ఎగ్జిట్ అయిపోవడానికి ఇక పోతున్నాం అనమాట. ఫుల్ గాలి వస్తుంది, వెదర్ కూడా కూల్ అయిపోయింది అనమాట. రెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భయపడుతున్నారు మా వాళ్ళు గాలికి. వెదర్ చూడండి ఎంత చల్లగా, ఎంత బాగుందో, ప్రశాంతంగా. రెయిన్ అయితే వస్తుంది, రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే గాయ్స్, ఫుల్ రెయిన్ అయితే వచ్చింది, మొత్తం తడిచిపోయినాం ఆల్మోస్ట్. ఇంకా మా అమ్మమ్మలు చూడండి వెనకాల వస్తారు. నా వైట్ ప్యాంట్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఘోరంగా అయింది. బుడద బుడద, ఇంకా రోడ్డు లేదు కదా అటు సైడ్, మొత్తం బుడద బుడద. చూడండి వర్షానికి కొనికిపోయినాం మొత్తానికి అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇక వానలు అయితే తడుచుకుంటూ పోతున్నాం, ఇక ఎగ్జిట్ అయిపోతున్నాం. ఫుల్ వాన అసలు. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందా అమ్మమ్మ? లోపలికి 2 కిలోమీటర్లు ఉంటుందా? 2 కిలోమీటర్లు అయితే నడవాలి. బైక్లు ఉన్న వాళ్ళు బైక్ల మీద వచ్చారు, మేము ఆటో తీసుకొని వచ్చినాం కాబట్టి నడుస్తున్నాం అనమాట ఎగ్జిట్ దగ్గర దాకా. సో ఫుల్ వాన పడుతుంది, అన్ని చుట్టూ కొండలే, ఏ చెట్టు ఏడగులతో తెలియదు. ఘోరంగా ఉంది కథ. సో మీరు కూడా చూడొచ్చు. అందరూ అడిచారు మా వాళ్ళు అయితే. పిన్ని బాగుందా రెయిన్? చాలా బాగుందా? ఇదే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయితే ఎగ్జిట్ అయిపోయినాం. ఇంకా ఎగ్జిట్ అయిపోయి అయితే ఇంకా ఆటోలో కూర్చొని ఇంటికైతే వెళ్తున్నాం. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా ఫ్యామిలీ అంతా ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. ఓకే బాయ్.